ఎప్పుడూ రక్తం చిందిన తరువాత సంఘర్షణ మొదలవడం చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం రక్తం చిందిన చోటు మా అమ్మవారు శాంతించటం చూస్తాం. అలా మా అమ్మవారు శాంతించటం కోసం పెట్టుకున్న జాతరే ఈ సుగుటూరు గంగమ్మ జాతర. అలా శాంతించాలి అంటే ఏడాదికి ఒక్కసారి జాతర జరగాల్సిందే, నెత్తురుతో భూమి తడవాల్సిందే. మా ఊర్లో ఒక్క సుగుటూరు గంగమ్మని శాంతిపరిస్తే సరిపోదు, ఎప్పుడూ ఊరిని కంటికి రెప్పలా కాపాడే మా మారమ్మ తల్లిని కూడా శాంతించాలి. అందుకే ఈ జాతరని వైభవంగా 2 రోజులు జరుపుకుంటాం. హాయ్ హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ షేర్ రాంగు. ఈ రోజు అయితే పుంగనూరు మోస్ట్ అవైటెడ్ అండ్ మోస్ట్ ఫేమస్ సుగుటూరు గంగమ్మ జాతర గురించి అయితే చూపించేస్తా. మీరైతే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. పుంగనూరులో జరిగే ఈ సుగుటూరు గంగమ్మ జాతర తెలియనోళ్ళే ఉండరండి. ఆంధ్రప్రదేశ్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ జాతర ఈ పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర. ఇక్కడ జాతర 2 రోజులు, డే 1 డే 2 2 రోజులు అయితే జరుగుతాయి. ఆ 2 రోజులు ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకైతే చూపించేస్తా. ఇక్కడ సుగుటూరు గంగమ్మ తల్లిని దర్శించుకోనేకి ముందే 1వ రోజు ఊరికి నడి మధ్యన ఉన్న మారమ్మ తల్లిని అయితే దర్శించుకోవాలి. 1వ రోజు ఇక్కడ దర్శించుకున్న తర్వాతే 2వ రోజు నగిరిలోకి వెళ్ళి సుగుటూరు గంగమ్మ తల్లిని అయితే దర్శించుకోవాలి. ఇక్కడ మారమ్మ తల్లి దర్శనం తర్వాత సుగుటూరు గంగమ్మ తల్లి అయితే ప్యాలెస్ లోనే ఉంటుందండి. ఆ ప్యాలెస్ లోనే దర్శించుకోవాలి అంటే 200 రూపీస్ టికెట్ పెట్టి అయితే ప్యాలెస్ లోకి అయితే వెళ్ళిపోవాలి. అండ్ నేనైతే ప్యాలెస్ లోకి వచ్చేసాను. ఇక్కడ సంవత్సరానికి 360 రోజుల్లో 359 రోజులు సుగుటూరు గంగమ్మ తల్లి అయితే ప్యాలెస్ లోనే ఉంటుంది. కానీ జాతర జరిగే 2 రోజుల్లో అమ్మవారిని ఒక్క రోజే బయటికి తెస్తారు. దానికి ముందే మనం చూడాలి అంటే దానికి ముందు రోజే ప్యాలెస్ లోకి వెళ్ళి చూడాలి. కూడా జనాలు చాలా మంది అయితే వస్తారు. కానీ ఫైనల్ గా దర్శనం అయితే చేసుకునేసా. ఇంకా ఈ జాతర అయితే మార్చ్ లో జరుగుతుంది. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ప్యాలెస్ మార్నింగ్ వ్యూ అండి. అండ్ ముందర చూసారా, ఇవంతా 50 రూపీస్ టోకన్స్. 200 రూపీసే నాకు అలా ఉంటే 50 రూపీస్ అయితే ఇంకా అదిరిపోవాల్సిందే. ఇంకా ఈ జాతర మొదటి రోజు ప్రత్యేకతే రాత్రి పొగల నుంచి రాత్రి వరకు ఈ కావాళ్ళు అయితే మోస్తారు. అండ్ రాత్రి అయితే ఇక్కడ నగిరిలో ఫుల్ జనం అయితే వచ్చేసింటారు. అండ్ ఇప్పుడే ఇక్కడ బలి అయితే జరుగుతుంది. మేకల్ని ఇక్కడే బలి ఇస్తారు. రోడ్ల మీద బలి ఇవ్వటం పుంగనూరులో తప్పిస్తే ఎక్కడా మనం చూడలేమండి. ఇక్కడ కత్తులు ఎత్తి పట్టుకోవడానికి కారణం అమ్మవారు ఊరేగింపుకైతే వస్తున్నారు. బలి ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కూడా రోడ్డు మీద ఇయ్యొచ్చండి. వాళ్ళ దగ్గరికి జస్ట్ వెళ్తే చాలు, వాళ్ళే అమ్మవారికి బలిని అయితే అర్పిస్తారు. ఇక్కడ ఒక ఆచారం కూడా ఉంది. ఊరేగింపుకు వస్తున్న అమ్మవారికి 3 సార్లు గొర్రెని చూపించి కిందకు దించి ఒక్క వేటుకే నరికేయాలి. కాదని మిస్ అయిందా ఖచ్చితంగా కొడతారండి. వేల సంఖ్యలో బలి అయితే జరుగుతుంది. లక్షల సంఖ్యలో జనాలు అయితే వచ్చేసింటారు. ఇసకేసిన రాలని జనాలు అయితే ఇక్కడ ఉంటారండి. అమ్మవారు నగిరిలో నుంచి బయటకు వచ్చి 2 వీధులు ఊరేగింపు చేసి మళ్ళా నగిరిలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక రాత్రంతా పడుతుంది. రక్తం అంటుకున్న కత్తులని పట్టుకోవటం, ఆ కత్తులతో డాన్స్ వేయటం ఇక్కడ మాత్రమే జరుగుతుంది. అంతేకాదు అమ్మవారు నగిరిలో నుంచి బయటకు వచ్చి ఊరేగింపు చేసి మళ్ళా నగిరిలోకి వెళ్లే లోపు కొన్ని వేల కోళ్ళు గొర్రెల్ని బలి ఇచ్చుకుంటూ టెంకాయల్ని కొట్టుకుంటూ అమ్మవారిని మళ్ళా నగిరిలోకి అయితే తీసుకెళ్లిపోతారు. ఇంకా ఈ ఊరేగింపు ఎలా ఉంటదంటే రోడ్లంతా రక్తంతో నిండిపోయి ఉంటాయి. నగిరిలో నుంచి అమ్మవారు బయటకు వచ్చి తిరుక్కొని మళ్ళా నగిరిలోకి వెళ్లే లోపు రోడ్లంతా రక్తంతో నిండిపోయి ఉంటాయి. అంతేకాదు ఈ ఊరేగింపు జరుగుతున్న సమయంలో ప్రతి ఇంటి దగ్గర దీపారాధన అయితే జరుగుతుంది. పూలమాలలు, నిమ్మకాయ మాలలు, టెంకాయలు అన్ని అమ్మవారికి అయితే అర్పిస్తూ ఉంటారు. మొదటి రోజు నగిరి గుళ్ళో ఉన్న దేవుని దర్శించుకునే పని లేకుండా ఊరేగింపులోనే దర్శించుకునేస్తారు చాలా వరకు. అండ్ నేను కూడా ఇక్కడే దర్శించుకునేసా అమ్మవారిని. ఇంకా అంతేకాదండో, ఈ అమ్మవారి వెనకాల ఎనర్జీ మామూలుగా అయితే ఉండదు. చిన్న పెద్ద ముస్లిం అని లేకుండా ప్రతి ఒక్కరు డాన్సులు చేసుకుంటా అమ్మవారిని అయితే ఊరేగిస్తుంటారు. ఇంకా మామూలుగానే మనోళ్ళ హైలో ఉంటారు. ఇంకా హైలో ఉన్నప్పుడే డీజే పెడితే గుమ్నా ఉంటారా, పొంగి బజా ఇచ్చేస్తారు. ఇంకా ఆ విజువల్స్ నేను మీకు చూపించేస్తా, చూసేయండి. నేలంతా అద్దమాయనమ్మా
ఫైనల్ గా బయటికి అయితే వచ్చేసా. లోపలికి వెళ్ళడమే టాస్క్ అంటే బయటికి రావడం కూడా టాస్క్. ఫస్ట్ డే ఇలా ఎండ్ అయింది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. డే 2 రచ్చ అయితే మామూలుగా ఉండదు. పుంగునూరు మొత్తం జనాలతో నిండిపోయి ఉంటారు. ఎక్కడెక్కడో చదువుల కోసము జాబ్స్ కోసం వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ 2 రోజులు పుంగునూరుకు వచ్చి జాతరను అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా మా ఊర్లో నాగపాలెం నుండి నగిరి వరకు 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఇంకా ఆ 1 కిలోమీటర్ మొత్తం షాపులతో నిండిపోయి ఉంటుంది. ఫ్యామిలీస్ తో హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకొని అమ్మవారి దర్శనం అయితే చేసుకొని వెళ్తుంటారు. ఇంకా నేనైతే మా బడ్డీస్ తో వచ్చేసా. ఇప్పుడు చూడు బైక్స్ లో తిరుగుతూ నడవాలంటే చిరాకు వచ్చే మాకు అదేంటో జాతర వస్తే మాత్రం ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతాము. ఇంకా ప్రతిరోజు బిజినెస్ టెన్షన్స్ అని, జాబ్ టెన్షన్స్ అని, ఫ్యామిలీ టెన్షన్స్ అని ఎన్నో టెన్షన్స్ ఉంటాయండి. ఈ 2 రోజులు మాత్రం అవన్నీ మర్చిపోయి ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఫైనలీ నగిరిలోకి అయితే వచ్చేసా. ఇక్కడే అండి అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఇది పూర్వం ఒక ప్యాలెస్ అండి, రాజుగారి ప్యాలెస్. దీని ముందరే అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఇంకా ఈ నగిరిలో జనాలు చూసారా, ఇసుక వేసిన రాళ్ళనంత మంది జనాలు. ఇక్కడ ఒక్కసారి లోపలికి వచ్చేసామా ఇంకా దర్శనం అయ్యి బయటికి పోయేసరికి 2-3 గంటలైనా మినిమం పడుతుంది. ఇంకా గంట సేపు ఈ క్యూలో తోసుకుంటూ దబ్బుకుంటూ ఫైనల్ గా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నానండి. ఎప్పుడు కోపంగానే కాదు, శాంతంగా అందంగా కూడా ఇలా ఉంటారు మా అమ్మవారు. ఒక్క నగిరిలోనే కాదు చాలా చోట్ల ఇలానే అమ్మవారి విగ్రహాలను పెట్టింటారు. అండ్ ఇదైతే బజార్ స్ట్రీట్ లో విగ్రహము. ఇక్కడ కూడా దర్శించుకునేసా. నాకు మా బడ్డీస్ కి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బిజీగా ఉన్న ఈ నగిరిలో నుంచి జాతరలో గేమ్స్ ఆడుతున్న చోటుకైతే వచ్చేసా. ఈ గేమ్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, జాన్వీ కపూర్ వీళ్ళు ముగ్గురిని పెట్టుకొని బాగానే అయితే సంపాదిస్తుంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ మీద వేస్తే 10కి 10 రూపాయలంట. అదే జాన్వీ కపూర్ మీద వేస్తే 10కి 20 రూపాయలంట. అదేంటో నాకు వేసిందంతా పోతుంది. ఇంకా అక్కడ పోయిన డబ్బు కాయరాజా కాయలో పెట్టి సంపాదిద్దామంటే ఇక్కడ 50 రూపాయలు పోగొట్టుకున్నా. ఇంకా టోటలీ నాకైతే 100 రూపాయలు బొక్క. ఇవన్నీ కాదని ఇక్కడే విఆర్ ఉంటే ఇదన్నా చూద్దామని వెళ్ళిపోయా. ఈ పిల్లోడు ఎవరో మంచి ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. ఇది చూసి మా ఫ్రెండ్ నేను ఎగ్జైట్ ఫీల్ అవ్వాలా, నేనే ఎక్కాడు, కళ్ళు తిరుగుతున్నాయంటున్నాడు. తర్వాత ఇంకా మనకి ఇవన్నీ సెట్ కావని తెలిసి మా వాళ్ళు కొలంబస్ అయితేనే మనకు కరెక్ట్ అంటే ఇంకా 10 టికెట్లు తీసుకొని అయితే కూర్చొనేసాము. ఇక మేము ఇక్కడ చేసిన గోలకి మా గొంతులు అయితే పోయినాయి. ఇంకా మీకు మా జాతర ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.